నాకు కాల్ చేసి తమ్ముడు మన ఊర్లో ఎవరన్నా అంగవికులు ఎవరన్నా ఉంటే ఈ చైర్ నేను ఇస్తాను, ఎవరన్నా ఉన్నారా తమ్ముడు అని అడిగాను. అన్నప్పుడు ఒక ఇద్దరు ఉన్నారన్నా ఈ చైర్ కావాలన్నా మన వాళ్ళ కదా ఒక ఆల్రెడీ అన్నా మరి ఈ చైర్ కావాలన్నా మనం అట్లా కొంచెం ప్రాబ్లం ఈడు పెట్టి తమ్ముడు నేను ఇప్పించే బాధ్యత నాది, ఆ చెల్లెమ్మ గారికి నేను పంపిస్తా ఈ చైరు అని చెప్పారు. అన్నయ్య కూడా వస్తారు, నేను కూడా ఇచ్చేసి మా తమ్ముడు వస్తాం ఇస్తామని చెప్పారు. అన్నిటిగా ఆ రోజు ఈ రోజున అన్నయ్యకి ఆ రోజు వీడియో పంపడం వల్ల ఈ రోజు వీల్ చైర్ తీసుకొచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మన ఇండియన్ అభిమానులకి సహాయం చేసే గుణం చాలా ఉందని అన్నగారు పెద్ద అన్నయ్య గారు చేస్తున్నారు. అన్నగారు ఆ అన్నగారితో పాటు మనం కూడా ఒక అభిమానం కూడా సాయం చేయాలని మీరు కూడా చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీరు సేవా సమితిలు చాలా మందికి సాయం చేశారు. మీరు ఒక వ్యవసాయ కూలి ఉండి మీరు వ్యవసాయం చేసుకుంటూ కూడా ఎన్నో మందికి సాయం చేస్తున్నట్టు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న. ఎందుకంటే మీరు చూస్తున్నాను మీ వీడియోస్ అన్ని చాలా నేను ఆ వీడియోస్ కూడా మీరు చాలా మందికి సాయం చేయడం చూశాను. మీరు సాయం ఇలాగనే మీరు పెద్ద పెద్ద సాయం చేయాలి, మీకు అంతా భగవంతుడు ఇంకా చూపించాలి. మీకు సాయం చేసే మాట ప్రార్థించే చేతులు పెట్టి సాయం చేసే చేతులేమన్నా అలా మీరు చేసే సాయమే చాలా గొప్పదన్న. ఆ గొప్ప మీ కుటుంబం సంతోషం చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక మాట గొప్ప మంత్రి మా పల్లెటూరు గ్రామానికి వచ్చి వికలాంగురాలైన వెంకీ ఆదుకోవడం చాలా మంచిగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాల్సిందిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఎన్టీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లెగూడెం ఖమ్మం పక్కన పల్లెగూడెం గ్రామానికి రావడం జరిగింది. తినడానికి తిండి బిడ్డలు కూడా ఎవరు లేని పరిస్థితి. వాళ్ళ నాన్నగారికి కూడా ఉన్నారు, కానీ వాళ్ళ నాన్నగారు కూడా ఒకరు జబ్బు వచ్చి వాళ్ళ మనసుని పట్ల జరిగింది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అట్లా అలానే ఉందా? అట్లా వేరే పని చేయడం అలా లేకుంటే పని పోటాలు చూస్తుంటాం. మీకంటే ఎవరైనా ఉన్నారా? ఆయన మంటలోనే ఉంటారు. భిక్షాటం చేసి అవును. ఓకే మరి ఏంటంటే ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి అని ఒక సంస్థ స్థాపించాము. ఇలాంటి ఇబ్బందులు ఉన్న వికలాంగులకు కానీ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వచ్చి నువ్వు తెలియపరిస్తే మాకు పేపర్ వీడియో నెంబర్ ఇట్లా వెయిట్ చేయడం కానీ లేకపోతే 2 నెలల సరుకు ఇవ్వడం కానీ అలాంటి ఒక ఎలాంటి ఎవరున్నా కానీ మాకు కంపల్సరీ మనం ఎలాంటి మాకు సిద్ధంగా ఉంది. ఓకే అన్న, సార్ ఆ వీడియో
ఓకే కూర్చోబో చిన్న కూర్చో మా బాబా ఓ చిన్న కూర్చోబో చిన్నగా ఎక్కువ చిన్నగా ఎక్కువ లేపు కూర్చోబెట్టు అక్కడ అది కింది కన్నా చూడండి ఓకేనా మంచిగా చూడండి ఫోటోస్ తీస్తాను ఎవరన్నా మీకు వెళ్ళా మీ బరిలో ఎవరున్నా కానీ నేను చెప్పాను వాళ్ళు కుప్పలు పడేటట్టున్నారు మందికైనా ఇటన్స్ అలా అంటే నో ఆయన ఆలోచన తీసుకున్నాం ఏదైనా ఆయన ఓడర్లో కానీ లేకపోతే ఇట్లా వరదలో కానీ ఆయన ఎలా అయితే హెల్ప్ చేశాడో అభిమానం ఏంటి మేము కూడా అలా హెల్ప్ చేయాలని ఒక సంకల్పం ముందు ఆయన ఏంటంటే మా ఆలోచన ఏంటంటే ముందు ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన అభిమానులు ఎలా చేస్తే రాజకీయాలకు వస్తే తను ఎలా చెప్పి ఇంకా శ్రీకారం మీకు ఎలాంటి ఉన్నదో నాకు తెలియబట్టింది చెప్పండి తను వీడియో పెట్టాలి కంపల్సరీగా అది కూడా సిద్ధంగా ఉంటాం అన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లెగూడెం ఖమ్మం పక్కన పల్లెగూడెం గ్రామానికి రావడం జరిగింది. నుంచే అంగవైద్యం వరకు చాలా బాధపడిపోతే వాళ్ళ ఈమెకి కనీసం తినడానికి తిండి పెట్టేది కూడా ఎవరు లేని పరిస్థితి. వాళ్ళ నాన్నగారికి కూడా ఉన్నారు కానీ వాళ్ళ నాన్నగారు కూడా ఒక జబ్బు వచ్చి వాళ్ళ మనిషిని పట్టడం జరిగింది. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ సమితికి తెలియపరచడం వల్ల ఈ రోజు గ్రామానికి వచ్చి ఆమె వాళ్ళ ఇచ్చి ఒక 2 నెలల సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు మీ ఏరియాలో ఎవరున్నా కానీ మా సంస్థకి తెలియపరిస్తే కంపల్సరీ వాళ్ళని ఆదుకోవడానికి మా ఎన్టీఆర్ టీఆర్ సేవ సమితి సిద్ధంగా ఉంది. కంపల్సరీ ఇలాంటి వాటిని సేవ్ చేసి మీరు లేకపోతే మీకు అలాంటి ఇబ్బందులు లేకపోయినా మీ వల్ల పేరు చేయడం వల్ల 10 మందికి తెలియడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎవరైనా బయటకు వస్తూ వాళ్ళకి ఇవ్వడానికైనా మాకు అందుబాటులో ఇంప్లీట్ అవుతుంది. ఇలాంటి తెలియవస్తే 100% ఏదో చేతలు చెప్పే సంస్థ కాదు మాది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతలు చెప్పే వాళ్ళుగా అందుకోసం మీరు ఇలాంటి వీడియోలు ప్రతిదీ ఏదున్నా కానీ మా వీడియోని ప్రతి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కంపల్సరీ ఇలా చేయడం వల్ల 10 మంది ధన్యవాదాలు.